ఫ్రెండ్. సో మార్నింగ్ లేవగానే మనోళ్ళు అయితే న్యూస్ పేపర్ ఇంకా లేవలేదు, జస్ట్ ఇప్పుడు లేచిన రికార్డ్ చేస్తున్నా డైరెక్ట్. సో నమస్తే తెలంగాణ పేపర్ని షేర్ చేశారు. ఇక్కడ చూడండి, మంగళవారం అంటే ఈరోజే పేపర్లకు వచ్చిందట సిపిగేట్ గురించి. సో వాళ్ళేం అఫీషియల్గా ఏం రిలీజ్ చేయలేరు. సో పేజ్ నెంబర్ సంథింగ్ 8 అనుకుంటా, ఒక నిమిషం. ఎస్, పేజ్ నెంబర్ 8లో ఉంది. ఇది నేను చూసిన ఆల్రెడీ. ఇందులో ఏమి ఇచ్చిండు మన గురించి అంటే, మనకు కొంచెం లేట్ అవుతుంది అని అయితే ఇచ్చిండు. ఆలస్యం ఎందుకు లేట్ అవుతుంది అంటే చెప్పినాం కదా, వర్షాలు పడుతున్నాయి. సో వర్క్ అనేది కంప్లీట్ కాలేదు, అంతకుమించి ఏం లేదు. ఇటు వర్షాలు అటు ఇంకా పూర్తి కాని పరీక్షలు, 4 సీట్ల కేటాయింపు, కానీ ఆలస్యం అయ్యే ఛాన్స్ అని ఇచ్చింది, జస్ట్ ఛాన్స్ అంతే. సో మనకి అఫీషియల్గానైతే సిపిగేట్ నుంచి ఇంకా రాలేదు. ఏదైనా నోటీస్ వస్తే మనం రిలీజ్ చేసుకోవచ్చు అది. సో ప్రధాన వర్సిటీల్లో పీజీ సీట్ల ఫస్ట్ ఇయర్లు, సో ఇవి ఆల్రెడీ తెలిసినాయి, మనం డిస్కషన్ చేసుకుందాం. ఉస్మానియా, కాకతీయాల్లో ఎక్కువ సీట్స్ ఉంటాయి. ఇక శాతవాహన, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు యూనివర్సిటీస్లో కూడా సీట్స్ అనేవి ఈ వైజ్ ఉంటాయి. ఓకేనా, యూనివర్సిటీ వైజ్ సీట్స్ ఉంటాయి. అంటే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ ప్లస్ యూనివర్సిటీ అన్ని సీట్స్ కలిపి మొత్తం ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ సీట్లని కలిపి ఇన్ని సీట్స్ అన్నట్టు. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే మనలు ఇది చూస్తుర్రు ఇక్కడ, ఇది మనది. ఓకేనా, న్యూస్. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు, పీజీ ఈసెట్ వెబ్ కౌన్సిలింగ్లో మార్పులు. ఇది పీజీ ఈసెట్ ఇది మనది కాదు. ఓకేనా, ఈ న్యూస్ అనేది మనది కాదు. ఇక్కడ ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సులు, ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ దానికోసం రాసేది పీజీ ఈసెట్. ఇది మనది కాదు. ఓకే, ఇదంతా ఈ న్యూస్ మనది కాదు. ఇక్కడ హెడ్డింగ్ ఏమి పెట్టింది, పీజీ ఈసెట్ వెబ్ కౌన్సిలింగ్లో మార్పులు. మనది పీజీ ఈసెట్ కాదు, మనది సిపిగేట్. రెండు వేరు. సో చూసుకోండి, రెండు వేరు. అందుకోసమే ఇది చదవద్దు మీరు. ఓకేనా, సో ఇది చదవండి. సో పీజీ ఫస్ట్ ఇయర్ సీట్ల భర్తీకి నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ సీట్ల కేటాయింపులో ఆలస్యం కానుంది. ఇటు వర్షాలతో పాటు పీజీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలు పూర్తి కాకపోవడంతో. ఓకేనా, సో పీజీ ఇంకా సెమిస్టర్ ఎగ్జామ్స్ ఇంకా డిలే అవుతున్నాయి, పోస్ట్పోన్ అవుతున్నాయి. ఇప్పుడు ఎవరెవరైతే పీజీ ఫస్ట్ ఇయర్, పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నారో, సెకండ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఇంకా కాలే, వాళ్ళకి లేట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు పీజీ సెకండ్ ఇయర్ వాళ్ళు వెళ్ళిపోతే ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ పడతారు, అండ్ మీ ఫస్ట్ ఇయర్ ఖాళీ అవుతుంది. ఆ ఫస్ట్ ఇయర్కి మీరు కొత్తగా రావాలి. కానీ ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి జరగట్లేదు, ఎందుకంటే సో కొంచెం ఈ వర్షాల వల్ల కానీ కొన్ని రీజన్స్ వల్ల డిలే చేస్తారు ఎగ్జామ్స్. సో సీట్ల ఇప్పట్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సీట్లు కేటాయించలేని పరిస్థితి నెలకొన్నది. సిపిగేట్ మొదటి విడత కౌన్సిలింగ్ కొనసాగుతున్నది. షెడ్యూల్ ప్రకారం 4 సీట్లు కేటాయించాల్సి ఉంది. అయితే ఇది అనుమానంగానే కనిపిస్తుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఓ 4-5 రోజులు ఆగి సీట్లు కేటాయించాలని అధికారులు భావిస్తున్నారు. 278 పీజీ కాలేజీల్లో 44,000కు పైగా సీట్లుండగా ఈడబ్ల్యూఎస్లో సీట్లను కలుపుకుంటే వీటి సంఖ్య 50,000. ఈ ఏడాది 73,000 మంది దరఖాస్తు చేసుకోగా 61,000 మంది క్వాలిఫై అయ్యారు. చెప్పిన 61,000 క్వాలిఫై అయ్యారు ఎగ్జామ్ వాళ్ళు. సో మన పీజీ ఎక్కువ జాయిన్ కారండి పీజీలో. సో పీజీలో మొత్తం 45% ఏటా జాయిన్ అవుతారట. అంటే సగం సీట్లు కూడా ఫిల్ కావు. సీట్లు ఏమో ఇన్ని సీట్లు ఉంటాయి, కానీ పీజీ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో ఎందుకంటే ఎంబీఏ సైడ్ అటు ఇటు వెళ్ళిపోతే డిగ్రీ అయిపోయాక స్టడీస్ బంద్ చేస్తారు. సో సీట్లు కాలేజీలో చాలా ప్రైవేట్ కాలేజీలలో సీట్లన్నీ ఖాళీగానే ఉంటాయి, క్యాంపస్లో ఫిల్అప్ అయిపోతాయి అంతే. సో ఈ ఏడాది క్లినికల్ న్యూట్రిషన్ వంటి సీట్ల కోర్సులు పెంచేందుకు వాళ్ళు కాలేజీలో ముందుకు వచ్చాయట. సో కొన్ని కోర్సెస్కి అయితే సీట్లు పెంచుతున్నారు అని చెప్పింది. మనకి సీట్ అలాట్మెంట్ అయితే తెలుస్తుంది అది. దీంతో ఆయా కోర్సుల్లో స్వల్పంగా పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. సో ఇంతకు మించి ఏం లేదండి, అఫీషియల్గా అయితే సిపిగేట్ నుంచి ఏం రాలేదు. సో అఫీషియల్గా ఏమైనా వస్తే మనం డిస్కషన్ చేసుకుందాము. సో లేట్ అయితే అవుతుంది సెప్టెంబర్ 4కి. సో లేట్ అవుతుంది, కానీ మరి అది ఎప్పుడు అనేది అఫీషియల్గా రాలేదు. అఫీషియల్గా వస్తే మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా.